స్వామి శరణం. మనం భగవంతుని షోడోపచారాలతో పూజిస్తాము. ఉపచారము అనగా సేవ అనే అర్థం. అనగా మనం దేవుని నిత్యం జరిపే పూజలు 16 రకాల ఉపచారాలు, సేవలు, షోడశోపచారాలు. 1 ఆవాహనం, 2 ధ్యానం, 3 ఆసనం, 4 పాద్యం, 5 ఆర్ఘ్యం, 6 స్నానం అభిషేకం, 7 వస్త్రం, 8 యజ్ఞోపవీతం, 9 గంధం, 10 అగాంధ పూజ, 11 ధూపం, 12 దీపం, 13 నైవేద్యం, 14 తాంబూలం, 15 నీరాజనం, 16 మంత్రపుష్పం. ఆవాహనం భగవంతుని పూజా మండపానికి ఆహ్వానించడం. ఓం శ్రీ గణాధిపతి దేవతాభ్యో నమః మమ ఆవయామి. ధ్యానం భగవంతుడిపై పూర్తిగా మనసు లగ్నం చేసి పూజా మండపంలోకి ఆహ్వానించి పూజించడానికి శ్లోకంతో చేసే సేవను ధ్యానం అంటారు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. భగవంతుడు అయ్యప్ప, రాముడు, కృష్ణుడు, లక్ష్మి లేదా గౌరీ అంటూ ఏ రూపంలోనైనా పూజించవచ్చు. అది పూజ చేసే సందర్భాన్ని బట్టి, మనకున్న నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంలో కొలిచినా భగవంతుడు ఎప్పుడు భక్తుల పక్షమే. ఆసనం రత్నాలంకృతమైన బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి పూజలు అందుకోమని ఆసనం సమర్పించడం. పాద్యం పాదాలు శుభ్రపరచుకోవడానికి నీరందించడాన్ని పాద్యం అంటారు. ఆర్ఘ్యం చేతులు శుభ్రపరచుకోవడానికి నీరు అందించడాన్ని ఆర్ఘ్యం అంటారు. అభిషేకం స్నానానికి జలం సమర్పించడాన్ని అభిషేకం అంటారు. దేవునికి పంచామృతం, తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి, పెరుగు, పంచదార స్నానం అత్యంత ప్రీతికరమైనది. ఈ 7 పదార్థాలతో స్నానం చేయించి తర్వాత మళ్ళీ శుద్ధమైన జలంతో స్నానం చేయించడాన్ని అభిషేకం అంటారు. వస్త్రం అభిషేకం పూర్తి అయ్యాక దేవునికి సమర్పించే వస్త్రాలను వస్త్రం సమర్పయామి అని అందిస్తారు. యజ్ఞోపవీతం భుజం పైనుంచి వేసుకోవడానికి యజ్ఞోపవీతం సమర్పించడం అంటారు. గంధం దేవునికి గంధం, అక్షింతలు మరియు పుష్పాలు సమర్పించడం. ఓం లక్ష్మీ దేవతాభ్యో నమః సర్వాంగన పూజ. అగాంధ పూజ దేవునికి వారి అన్ని శరీర అవయవాలను కీర్తిస్తూ పూజ సమర్పించడాన్ని అగాంధ పూజ అంటారు. పూజయామి ఓం చపిలాయ నమః జానుని పూజయామి ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి ఓం కమలాసినే నమః. ధూపం అనగా దేవునికి అగరవత్తులు మరియు ధూపం సమర్పించడం. దీపం దీపాన్ని వెలిగించి దేవుని ముందుంచి ధ్యాన నిమగ్నులమై పూజించడం. నైవేద్యం భక్తి ప్రపత్తులతో శ్రద్ధాసక్తులతో భగవంతునికి ఆరగించడానికి సమర్పించే భక్ష్య భోజ్యాలను నైవేద్యం అంటారు. ఆ భగవానుడే మనకి ఇచ్చిన జీవితానికి, ఆనందాలకు, సుఖశాంతులకు మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇదొక అవకాశం. తాంబూలం మనం భక్తితో సమర్పించిన భక్ష్య భోజ్యాలతో సంతుష్టుడైన దేవునికి తాంబూలం సమర్పించడం. తాంబూలం జీర్ణశక్తిని పెంచుతోంది. నీరాజనం దేవునికి కర్పూరంతో హారతి వెలిగించి దిష్టి తీసి మంగళం పాడి మనం కళ్ళకి అద్దుకోవడం. మంత్రపుష్పం మనం మన మనస్సునే ఒక పుష్పంగా చేసి భగవంతునికి సమర్పించడానికి మంత్ర సహితంగా చేసే సేవనే మంత్రపుష్పం అంటారు. ఇన్ని సేవలు పూర్తి అయ్యాక చేసిన పూజలో కానీ చదివిన మంత్రాల్లో కానీ తప్పులున్నా మన్నించుమని, ఉచ్చారణ దోషాలున్నా భక్తితో అపరాధ క్షమాపణ చెప్పుకొని దేవుణ్ణి సాగనంపుతారు. వెళ్ళే ముందు పునరాగమనాయచ అంటూ మళ్ళీ రమ్మని చెప్పి మరీ పంపుతారు. ఇది మనం నిత్యం దేవునికి సమర్పించే షోడోపచారాలు. స్వామి శరణం.